వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ హరి. ముందుగా హెడ్లైన్స్. దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి వేడుకలు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి. నీట్ ఫలితాలను రద్దు చేసి మళ్లీ నీట్ పరీక్ష నిర్వహించాలి. నీట్ ద్వారా నష్టపోయిన అభ్యర్థులకు నష్టపరిహారం చెల్లించాలి. మేడిగడ్డ బ్యారేజ్కి పెరుగుతున్న వరద నీటి ప్రవాహం. 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ విజయవంతం. కేంద్ర ప్రభుత్వం విద్యారంగాన్ని అబాసుపాలు చేస్తుందన్న విమర్శ. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి వేడుకలు గొల్లా కురుమ సంఘ అధ్యక్షులు రాగం నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో వివిధ పార్టీ నేతలు, గొల్లా కురుమ సంఘ సభ్యులు పాల్గొని దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి జయంతిలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి అన్నారు. హైదరాబాద్ రాజధానిలో ట్యాంక్ బండ్పై, అలాగే జిల్లా కేంద్రాలలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. इधर देख తెలంగాణ సాయుధ పోరాట దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కుటుంబ సభ్యులందరికీ మరియు వివిధ పార్టీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్యను మేము యాద్ చేసుకుంటూ గొల్ల కురుమలం అందరం కలిసి వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా సిరిసిల్ల జరగబోయే జిల్లా మీటింగ్లో కూడా మేము అందరం 10 మంది కలిసి వెళ్ళి అక్కడ కూడా కార్యక్రమం విజయవంతం చేద్దామని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని గొల్ల కురుమ సంఘం రాగం నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు మండల కేంద్రంలోని తెలంగాణ సాయుధ పోరాట యోధుడు తొలి వీర మరణం పొందినటువంటి దొడ్డి కొమరయ్య వర్ధంతిని ఈరోజు ఘనంగా ముస్తాబాద్ మండల కేంద్రంలోని అన్ని పార్టీల నాయకుల ఆధ్వర్యంలో, అన్ని కుల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఇది నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఈ వర్ధంతి సభను అధికారికంగా ప్రకటించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభకు కూడా ఇప్పుడు ఈ వర్ధంతి వేడుకలు ముగిసిన వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు 78వ వర్ధంతిని దొడ్డి కొమరయ్య 19 ఏళ్ల వయసులోనే నిజాం రజాకార్లకు ఎదురంగా పోరాడి, దేశముఖులకు ఎదురంగా పోరాడి తొలి బుల్లెట్ గుండెలో దించుకున్న ఉద్యమ వీరుడు. మా కులానికి చెందినవాడు అయినందుకు మేము చాలా గర్విస్తున్నాం. ఈయనతో పాటు అలనాటి పోరాటంలో రావి నారాయణ రెడ్డి, బద్దమెల్లారెడ్డి, ఆరుట్ల కమలమ్మ, కట్కూరు సుశీల, సాకలి ఐలమ్మ, బందగి లాంటి ఎంతో మంది నిజాం రజాకారులకు పోరాడి నేల కొరిగితేనే లక్షలాది ఎకరాల బీడు భూములను ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం అందించినటువంటి ఘనత ఆనాటి ఈ యువ నాయకుల పోరాటం వల్లే ఈ రోజు మనం ఈ స్ఫూర్తికి నిలబడగలుగుతున్నాం. కాబట్టి ఇలాంటి మహనీయులను స్మరించుకొని రానున్న రోజుల్లో వెనుక గద్దె కూడా కట్టినాం. దాని మీద విగ్రహం నిర్మాణం, విగ్రహావిష్కరణ కూడా చేస్తాం. కంపల్సరీ చేస్తాం. దానికి కూడా
మహబూబాబాద్ జిల్లా కేంద్రం 29వ వార్డులో కౌన్సిలర్ సూర్నపు సోమయ్య ఆధ్వర్యంలో ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం జరిగింది. స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కౌన్సిలర్ సూర్నపు సోమయ్య మాట్లాడుతూ ఆర్పీలు మొక్కలు నాటి చక్కగా తీర్చిదిద్దినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, స్థానిక మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు, కాంగ్రెస్ నాయకులు, సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన ఎమ్మెల్సీ గారు తక్కలపల్లి రవీంద్రరావు గారు మొక్క నాటం జరిగింది. వారికి మన వార్డు ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ 70వ వనమహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గౌరవనీయులు మన చైర్మన్ గారు డాక్టర్ మీరు కూడా తీసుకోలేరా? ఓకే కార్యక్రమానికి మహబూబాబాద్ పట్టణంలో 29వ వార్డులో నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించుకొని ఈరోజు మనం పిలవగానే గౌరవనీయులు మన శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ గారు, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు గారు, చైర్మన్ డాక్టర్ రామారెడ్డి గారు, వైస్ చైర్మన్ మారణేకర్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, డిఈ గారు అందరూ పాల్గొని యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మేము మన పిలవగానే వచ్చిన పత్రికా విలేకరుల సోదరులందరూ పేరు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాం చెప్పగానే ఈ ప్రాంతానికి సంబంధించినట్టుగా మంత్రిగారికి సంబంధించినట్టుగా సోదరి మండలి యువకులు మొత్తం అందరూ కూడా ఈ రోజు ఏ పని పెట్టుకోకుండా ఈ వనమహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం వచ్చిన వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను. ప్రత్యేకంగా ఆర్పీలు ఇవాళ వనమహోత్సవ కార్యక్రమానికి పొద్దున్నే 6 గంటలకు వచ్చేసి అన్ని చెట్లు నాటేటువంటి కాడ మొక్కలు వేసి మంచి సుందరంగా తీర్చిదిద్దినట్టుగా ఆర్పీలందరికీ సోదరులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సిపిఎం పార్టీ కార్యకర్తలందరూ కూడా అందరికీ వనమహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాను. ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల బంద్ను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ నీట్ స్కామ్ను సమగ్ర విచారణ జరిపించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నీట్ ఫలితాల్లో నష్టపోయిన అభ్యర్థులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ప్రైవేట్, కార్పొరేట్ ఫీజులు నియంత్రణ చేయాలన్నారు. మోడీ పాలనలో విద్యారంగం భ్రష్టు పట్టిందని, పేపర్ లీకులు, స్కామ్లతో దేశం పరువు తీశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు రాకేష్, ఎన్ఎస్యుఐ నాయకులు సరుగురు రాకేష్, మధు, బాను, వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆయనతో కూడా కనీసం లేనటువంటి పరిస్థితిని పోరాటాలు చేస్తా ఉంటాం. తక్షణం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, నరేంద్ర మోడీ తక్షణం స్పందించి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరుగుతా ఉంది. ఒకవైపు విద్యార్థులు ఆందోళన కార్యక్రమాలు చేస్తా ఉంటే పోలీసులను అడ్డం పెట్టి ఉద్యమాలను అంచాలని చూస్తున్నప్పటికైనా ఎక్కడ కూడా విద్యార్థులు కావచ్చు, విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ఇప్పటికీ ఢిల్లీలో
సరేనా? జరా చూసుకుంటే మళ్ళీ మీ సార్ వాళ్ళు మమ్మల్ని కోపానికి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి విద్యార్థి సంఘాల ఏకపక్షంగా విద్యార్థులకు 24 లక్షల విద్యార్థులకు న్యాయం జరగాలని చెప్పేసి మన తెలంగాణ నుండి 70,000 మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాశారు. వారికి కూడా న్యాయం జరగాలని చెప్పేసి కేంద్ర మంత్రులైన బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఇల్లు ముట్టడి చేసిన వాళ్ళు చీమ కుట్టినట్టు కూడా వాళ్ళకు లేదు. ఈ విద్యార్థులందరూ ఏకమై 6 నాడు జరిగే నీట్ కౌన్సిలింగ్ ను బహిష్కరించాలని విద్యార్థి సంఘాల ద్వారా అందరినీ కోరడం జరుగుతుంది. జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఈరోజు బంద్ విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నష్టపోయినటువంటి 24 లక్షల మంది విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించి అదేవిధంగా మళ్ళీ ఎగ్జామ్ పునరావృత్తి చేయాల్సిందిగా ఈరోజు కోరుతా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర హోంమంత్రిని తక్షణమే రాజీనామా చేయవలసిందిగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటాలు ఆగవని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొన్నటి కూడా ఎంపీల ఆఫీసులు ముట్టడిలు కావచ్చు, రోడ్ షోలు కావచ్చు, నిరసన కార్యక్రమాలు కావచ్చు, ఇదే విధంగా ఈరోజు కొనసాగుతా ఉంది. దానిలో భాగంగా ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఆ బంద్ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే విద్యార్థులకు న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా నీట్ ఎగ్జామ్ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంగా అప్పచెప్పి విద్యార్థులకు న్యాయం చేయవలసిందిగా ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా తక్షణమే మోడీ గారు స్పందించి విద్యార్థులకు బహిరంగ 24 లక్షల మంది విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇదే విధంగా కొనసాగుతూ ఉంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. అవసరమైతే పార్లమెంట్ ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు పురరాకేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల మేడిగడ్డ బ్యారేజ్కి వరద నీటి ప్రవాహం పెరుగుతుంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత నది ప్రవాహంతో బ్యారేజ్లోకి వరద నీరు చేరుతుంది. ఇన్ఫ్లో 16,650 క్యూసెక్కులు వరద రాగా జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచన మేరకు అధికారులు 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఆప్స్ట్రామ్లో 7వ బ్లాక్లో నిర్మించిన కాపర్ డ్యామ్ తొలగింపు పనులు నిన్న రాత్రి నుండి ప్రారంభం అయ్యాయని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ విజయవంతమైంది. డోర్నకల్ మసీదు సెంటర్లో కేంద్ర ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం దేశ విద్యారంగాన్ని అబాసుపాలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కో కన్వీనర్ గూగులోతు సూర్యప్రకాష్, కన్వీనింగ్ కమిటీ సభ్యులు బానోతు సింహాద్రి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మాగం లోకేష్ విద్యార్థులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి పరీక్షలు చూస్తా ఉన్నాం. ఆ నీట్ పరీక్షల్లో 24 లక్షల మంది విద్యార్థులు అప్లై చేసుకుని రాస్తే ఈరోజు లక్షలు కట్టి ఈరోజు కోచింగ్ సెంటర్ లో వాళ్ళు కోచింగ్ తీసుకుంటే ఈరోజు మాకేదో జాబ్ వస్తుంది, డాక్టర్లు అవుతామని చెప్పేసి అమ్మా నాన్నలకు భరోసా ఇవ్వదని చెప్పేసి వాళ్ళు చదువుకుంటే ఈరోజు దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక్క పేపర్ వచ్చేసి 30 లక్షల రూపాయలకు అమ్ముకొని ఈరోజు దేశంలో ఉన్నటువంటి నీటి విద్యార్థులకు అన్యాయం చేసినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. వానికి చదువే రాదు, చదువు రానప్పుడు 30 లక్షలు పెట్టి పేపర్ కొంటాడు. అట్లా పేపర్ ఉండడం వల్ల 24 లక్షల మందికి అన్యాయం చేయడమే కాకుండా
వాడు అడ్డదారిలో డాక్టరే ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలతో కూడా చెలగాట మారేటువంటి పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. అందుకనే ఏదైతే నీట్ పరీక్షల్లో అవకతవకలు జరిగినాయి, ఈ రోజు ప్రాథమిక విచారణలో కూడా సిట్టింగ్ జడ్జి కూడా ఈ రోజు నీట్ పరీక్షలు అవకతవకలు జరిగినాయి, పేపర్ అమ్ముకున్నారని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకోకుండా వారిని జైల్లోకి వేయకుండా ఈరోజు విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. తక్షణమే ఏదైతే నీట్ పరీక్షల్లో అవకతవకలు జరిగినటువంటి బాధ్యులను కఠినంగా శిక్షించాలి. అరే ఈ దేశంలో సమర్థవంతంగా నిర్వహించలేని నీట్ పరీక్షలు కేంద్ర మంత్రి ఉంటే ఉండు, లేకపోతే రాజీనామా చేయి, కానీ విద్యార్థుల జీవితాలతో చెలగాట మారితే సహించేది లేదని చెప్పేసి ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్ ఇతర విద్యార్థి సంఘాలుగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. అదే ఈ రోజు డోర్నగర్ మండల కేంద్రంలో గత 30 సంవత్సరాల నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు డోర్నగర్ మండలంలో జూనియర్ కళాశాల లేదు. ఇక్కడ 10th చదువుకోగానే ఇతర మండలాలకు వెళ్లాల్సి వస్తుంది. ఈ డోర్నగర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు జూనియర్ కళాశాల లేకపోవడం అనేది తీవ్ర బాధాకరం. ఇప్పుడు గెలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంచెం ఆలోచించి ఇక్కడ డోర్నగర్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా దేశంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు, నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులను, అధ్యాపక బృందాన్ని, ఎంఏ పోస్టులను, డిఓ పోస్టులను మొత్తం కూడా భర్తీ చేయాలని, అదే విధంగా నేషనల్ టెస్ట్ ఏజెన్సీ వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలోని ఎస్సీ కాలనీలో భార్యను భర్త హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాలనీకి చెందిన టైలర్ రావూరి నాగేశ్వరరావు మద్యం సేవించాడు. కొద్ది కాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న నాగేశ్వరరావు ఇంట్లో ఉన్న భార్య వేదకుమారిని వెనుక నుంచి వచ్చి గొడ్డలితో తలపై కొట్టాడు. దీంతో కుప్పకూలిన వేదకుమారి కుటుంబ సభ్యులు, స్థానికులు గమనించి చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు అదుపులో నాగేశ్వరరావు ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జె శామ్యూల్ రాజీవ్ కుమార్ తెలిపారు. దాంట్లో నాగేశ్వరరావు అనే అతను సుమారు 60 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళ భార్య వేదకుమారి, వాళ్ళ భార్య 50 సంవత్సరాలు. అతని ముందు నుంచి ఎప్పటి నుంచో తాగేసి వచ్చి గొడవ పడుతూ ఉంటాడు. అదే అనుమానంతో గొడవ పడుతున్నట్టుగా తెలిసింది. ఆ గొడవ జరిగే క్రమంలో ఈరోజు మార్నింగ్ గొడ్డలు తీసుకొని ఆమె తల మీద నరికి నరకడం జరిగింది. వెంటనే హాస్పిటల్కి తీసుకొస్తే కొన ఊపిరితున్నామని హాస్పిటల్కి తీసుకొచ్చారు. చిలకూరుపేటలో ఉంటారు. ఆమె ఇక్కడ చనిపోతుంది. అమ్మాయిలు ఉన్నారు. ప్రశాంతి, ఆమె కూడా అప్పుడే అంతకుముందే ఇంటి దగ్గర నుంచి కూడా వెళ్ళడం జరిగింది. ఆమె దగ్గర రిపోర్ట్ తీసుకుని కేసు నమోదు చేసింది. ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి వేడుకలు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి. నీట్ ఫలితాలను రద్దు చేసి మళ్లీ నీట్ పరీక్ష నిర్వహించాలి. నీట్ ద్వారా నష్టపోయిన అభ్యర్థులకు నష్టపరిహారం చెల్లించాలి. మేడిగడ్డ బ్యారేజ్ కి పెరుగుతున్న వరద నీటి ప్రవాహం. 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ విజయవంతం. కేంద్ర ప్రభుత్వం విద్యారంగాన్ని అబాసుపాలు చేస్తుందన్న విమర్శ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.